ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు చిలుకూరు బాలాజీ టెంపుల్ కోసం ఒక వ్లాగ్ చేయబోతున్నాను. ఆ విషయాలను మీతో షేర్ చేసుకుంటూ నా ఫస్ట్ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. చిలుకూరు బాలాజీ దేవాలయం ఇది రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామంలో ఉంది. ఇక్కడ ఒకప్పుడు శ్రీనివాసుని భక్తుడు ఒక ఆయన ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్ళి ఏడుకొండల స్వామిని దర్శించుకునేవారట. ఒకసారి అనారోగ్య కారణంగా ఆయన తిరుపతి యాత్ర చేయలేకపోయారు. ఆ భక్తుడికి కలలో వెంకటేశ్వర స్వామి కనిపించి, నీవు దానికి బాధపడద్దు, నీ సమీపంలోనే అడవిలో ఉన్నాను అని చెప్పారట. కలలో కనిపించిన స్థలానికి వెళ్ళి ఆ భక్తుడు అక్కడ పుట్టను తవ్వుతూ ఉండగా ఒక రాతి విగ్రహానికి తగిలి రక్తం కారిందట. ఆ అపచారానికి దుఃఖిస్తున్న భక్తునికి పాలతో కడగమని ఒక వాణి వినిపించిందట. అలా చేయగా ఆ పుట్ట నుంచి శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ వెంకటేశ్వరుని విగ్రహం బయటపడిందట. ఇలా మూడు మూర్తులు ఒకే విగ్రహంలో ఉండడం చాలా అరుదుగా ఉంటుంది. ఆ విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించి మందిరాన్ని నిర్మించారు. ఇలా స్వయంభూమూర్తిగా ఉభయ నాంచారులతో వెలసిన శ్రీ వెంకటేశ్వరుని ఎంతో భక్తి శ్రద్ధలతో అర్చిస్తారు. 1963లో రాజ్యలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించారు. అమ్మవారు 3 చేతులలో పద్మాలు ధరించి ఉంటారు. 4వ చెయ్యి భక్తులను శరణాగతులను కమ్మని చూపుతూ ఉంటుంది. అలాగే ఈ ఆలయ ప్రత్యేకత ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా ఉంటుంది. భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. మొక్కుగా ప్రదక్షిణలు చేస్తారు. ఇక్కడ మొక్కుకుంటే వీసా తొందరగా వస్తుందని చాలామంది నమ్మకం. అందుకే ఇక్కడ బాలాజీని వీసా బాలాజీ అని కూడా అంటారు. మేము కూడా వచ్చింది ఆ మొక్కు తీర్చుకోవడానికే వచ్చాము. ఇక్కడ దర్శనానికి ధనిక పేద అధికార తారతమ్యాలు లేవు. అందరూ ఒకే వరుసలో వేచి ఉండి భగవంతుని దర్శించుకోవాలి. కొంతకాలం వరకు కనీస రవాణా సౌకర్యాలు సైతం లేని ఈ దేవాలయం భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న రోడ్డు రవాణా సంస్థ వారిచే ప్రత్యేక బస్సులు నడిపించే స్థాయికి చేరుకుంది. ఇంకా తెలంగాణ తిరుమలగా ఖ్యాతిగాంచిన ఈ దేవాలయంపై బులే మోని వెంకటేశ్వర్లు పరిశోధన చేసి చిలుకూరు క్షేత్ర చరిత్ర అనే గ్రంథం రాశారు. సాలిసఖం 1067లో అప్పటి రాజు అసగ మారస నేతృత్వంలో నిర్మించిన ఈ చిలుకూరు దేవాలయాల గూర్చి పూర్తి స్థాయిలో పరిశోధన చేసి ఆనాటి శిలాశాసనాలు వాటి వివరాలు సహా ప్రచురించిన ఈ గ్రంథాన్ని 2005 మార్చి 25న అప్పటి శాసనసభ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి గారు విడుదల చేశారు. ఈ చిలుకూరు క్షేత్ర చరిత్ర గ్రంథాన్ని తర్వాత చర్యలో భాగంగా ప్రచురించగా విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, నవోదయ బుక్ హౌస్, ప్రజాశక్తి బుక్ హౌస్లు సంయుక్తంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. అప్పట్లో కేవలం 2 రోజుల్లో 10,000 కాపీలు అమ్ముడుపోయి ఈ గ్రంథం చరిత్ర సృష్టించిందని చెప్పాలి. అలాగే అక్కడ ఆచార్యులుగా సేవ చేస్తున్న సిఎస్ రంగరాజన్ గారి గురించి చెప్పుకోవాలి. ఆయన వృత్తిరీత్యా బయోమెడికల్ ఇంజనీర్ అయిన రంగరాజన్ గారు సాంప్రదాయబద్ధంగా వస్తున్న చిలుకూరు బాలాజీ ఆలయ అర్చక బాధ్యతలను స్వీకరించడం కోసం ఆ వృత్తిని వదిలిపెట్టారు. ఈయన ఒక దళిత భక్తుని భుజాలపై ఎక్కించుకుని ఆలయ ప్రవేశం చేయించి అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. 11 మహాప్రదక్షిణలు చేసి మా మొక్కు తీర్చుకొని హ్యాపీగా ఇంటికి వచ్చేసాం.